పోలవరం జిల్లా రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి పరిపాలనను లాంఛనంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రకటించిందని, దీనివల్ల ప్రజల చెంతకే పాలన వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో తమ సమస్యల విన్నపానికి గిరిజనులు దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చినంబాబు రమేష్ మరియు గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మనం మన కొత్త జిల్లా ఏర్పడిన సందర్భంగా ఈ రోజు ఎంతో ఉత్సాహంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు మన కలెక్టర్ సార్ ఎంతో విడమర్చి చెప్పిన విధంగా మనకి మన ప్రజాప్రతినిధుల సహకారంతో అలానే గవర్నమెంట్ సహకారంతో ఎంతో చక్కటి ప్లానింగ్తో ఈ కొత్త డిస్ట్రిక్ట్ అనేది ఫార్మేషన్ అయింది. ప్రజల వద్ద పాలన అనే దానికి ట్రూ ఫార్మేషన్ అనేది మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎలా అయితే మనకి ఓవరాల్ డిస్ట్రిక్ట్ మెషినరీ అనేది ఇక్కడికి మూవ్ అవ్వడం వలన ఈ రంప చింతూరు రెండు ప్రాంతాలకు కూడా అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, వివిధ రకాలైన స్కీమ్స్, బెనిఫిట్స్ అనేవి కూడా వాళ్ళకి ఎంతో చేరువ కానున్నాయి. మాకు సాధారణంగా గ్రీవెన్స్ రోజు ఎవరైనా రంప నుంచి కానీ చింతూరు నుంచి రావడం వలన మనకి ప్రజల బాధలు కానీ ఫిర్యాదులు కానీ దగ్గర నుండి వినడానికి సౌకర్యం కలుగుతుంది. సో ఇక్కడ ఉండే అధికారులు ఎవరైనా కూడా అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ డెలివర్ దెమ్. లిజన్ తర్వాత యాక్ట్ ఫెయిర్లీ అంటే సమానంగా సమదృష్టితో మనం వాళ్ళకి ఏమి కార్యాలు చేయాలో అవన్నీ కూడా చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి. డెలివర్ అంటే చాలాసార్లు మనం ఫిర్యాదు తీసుకుంటాం, ప్రాబ్లం తీసుకుంటాం, దానికి ఒకసారి ఫీల్డ్కి మాట్లాడతారు, ఎండోర్స్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు. అలా కాకుండా డెలివర్ అంటే సమస్యకి పరిష్కారం వాళ్ళకి అందించాలి. అంటే మనకి వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం గ్రీవెన్స్ వచ్చిన మొదటి రోజు నుంచి సన్నద్ధంగా ప్లాన్ చేసుకుని దానికి కరెక్ట్గా ఎప్పుడు ఎలా అప్లై చేస్తే వాళ్ళకి ప్రాబ్లం మనం ఎండోర్స్మెంట్ ఇచ్చేటప్పటికి పరిష్కారం అవుతుంది అనేది మనం అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత, కలెక్టరేట్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఇక్కడ యాక్ట్స్ ఇన్ ద మోస్ట్ ఎఫిషియెంట్ మేనర్ ఇన్ ద న్యూ కలెక్టరేట్. థ్యాంక్ యూ. ఒక ఐటీడీ ప్రాంతం నుంచి జిల్లా స్థాయి అంతస్తు ఇచ్చినకి మన అందరూ కూడా మనస్ఫూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆయన విజన్లో ఇలాంటి వెనకబడిన ప్రాంతంకి గుర్తింపు చేసేసి అభివృద్ధి కార్యక్రమాలు మరియు మనకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకా సక్రమంగా ప్రజలు వద్దన తీసుకువెళ్ళడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నము ఈ జిల్లా అంతస్తు ఇచ్చిన ఒక కార్యక్రమం. దీనికి కృషి చేసిన మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉంటున్న మన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, ట్రైకార్ చైర్మన్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటున్న అందరికీ, నాతో పాటు ఉంటున్న అధికారులు పిఓ గారికి, జేసీ గారికి అండ్ డిఎస్పి గారికి అండ్ ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమంకి వచ్చిన ఈ రంపచోడవరం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు జిల్లా హెడ్ క్వార్టర్గా గతంలో ఉంటున్న పాడేరుకి వెళ్ళాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా మీరు మార్నింగ్ 3 గంటలకు బయలుదేరి, ముందున రోజు బయలుదేరి కష్టపడి వచ్చి అక్కడ కలెక్టర్ కలిసి వెళ్ళడం అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. దీన్ని గుర్తింపు చేసుకున్న గౌరవ ఇక్కడ ఉంటున్న నాయకులందరూ కూడా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వారికి కోరిక పెట్టడం జరిగింది. దీంట్లో పాడేరు కూడా కంప్లీట్గా ఒక ట్రైబల్ జిల్లా అయింది అండ్ రంపచోడవరం కూడా ఒక కంప్లీట్లీ ట్రైబల్ జిల్లా అయింది. సో ఒక రాష్ట్రంలో 2 ట్రైబల్ జిల్లాలు పూర్తిగా క్రియేట్ చేసేసి దానికి వ్యక్తిగతంగా అక్కడ ఉంటున్న పరిపాలన చూడడానికి కావాల్సిన అధికారులను నియమించేసేసి అక్కడ ఉంటున్న స్థానిక ప్రజలకి న్యాయం చేయడానికి కోసం తీసుకున్న ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వంకి మన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ ఇక్కడ నుంచి ఈ రంపచోడవరం ప్రజల ద్వారా ఈ ధన్యవాదాలని గౌరవ ముఖ్యమంత్రి వారిను అండ్ ఇక్కడ ఉంటున్న పాలకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.
ఆల్రెడీ పాడేరు వరకు కూడా ట్రైబల్ ఏరియా కనుక ఈ మూడుని ఒకటిగా చేసి అక్కడే ఉంచవచ్చు. కానీ గిరిజనులు అంటే ఎంత అభిమానం, ఎంత ఇష్టమో చాటి చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్నటువంటి 11 మండలాలు స్వయంగా అభివృద్ధి చెందాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, గిరిజనులుగానే ఉండిపోవడానికి వీలు లేదని ఈరోజు మనకి కొత్త జిల్లా తీసుకురావడం జరిగింది. ఈ జిల్లా చేయడానికి మన కలెక్టర్ గారు కూడా ఎంతగానో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మన పిఓ గారు, మన సబ్ కలెక్టర్ శుభం గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సపోర్ట్తో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఈ రోజు మనకి తీసుకురావడం జరిగింది. కలిసే దానికోసం వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ తర్వాత రోజు అదే బస్కి రావాలి. అక్కడ ఉండడానికి ఎక్కడ ఉంటాం ఎవరు తెలుసు అక్కడ. అట్లాగే చాలా మంది నాకు ఎటపాక మండలం నుంచి అక్క మేము సదరన్ కోసం వెళ్ళాం, ఎక్కడున్నారో తెలియదు, ఆ పని అయితే అయింది కానీ బస్సు లేదు రావాలంటే. ఇలా చాలా మంది నాతో చెప్పారు, స్వయంగా నేను చూశాను. ఈ సమస్యలన్నీ కూడా ఆల్రెడీ మనం పడుతున్నటువంటి బాధలు ముఖ్యమంత్రి గారికి తెలుసు. పోలవరం మునిగిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చినారు, మీకు ప్రత్యేక జిల్లా మేము చేస్తామని. ఏదైతే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట ఇచ్చినారో దాని ప్రకారం ఈ రోజు అధికారంలోకి వచ్చారు, ఆ మాటను నెరవేర్చుకున్నారు. ఈ రోజు రంపచోడవరం